ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్. పఫ్ ఇచ్చాను హ్యాండ్స్కి. చాలా చాలా యూనిక్గా ఉంటుంది. కలర్ అయితే అద్దరిపోయింది. నేను ఈ క్లాత్ వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా చాలా యూనిక్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంది. అస్సలు లైనింగ్ అవసరం లేదు. చాలా దల్సర్గా చాలా సాఫ్ట్గా ఉంది. అలా అని ఎక్కువ వెయిట్ ఉందా అంటే మరీ అంత లేదు, మామూలుగా అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ నేను ఫ్రాక్కి వచ్చేసి కింద పార్ట్కి వచ్చేసి కింద 2 స్టెప్స్ లాగా ఫ్రిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చింది 5 మీటర్స్ అని నేను ఆర్డర్ పెట్టుకుంటే నాకు వచ్చింది మాత్రం మీషోలో నుంచి 4.5 వచ్చింది. ఆ 4.5 కూడా ఫ్రాక్కి పర్ఫెక్ట్గా క్లాత్ అయితే సరిపోయింది. నేను ఇక్కడ ఎలా కుట్టాను ఏంటని చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఈ మోడల్ మీరు చూడాలి అనుకుంటే చివరి వరకు చూడాల్సిందే. చాలా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే హ్యాండ్స్కి పఫ్ ఇచ్చేసాను. అలాగే కింద కూడా ఫ్రిల్స్ ఇచ్చాను. కింద ఫ్రిల్స్ ఇచ్చి ఇంకా దాని కింద కూడా కుట్టాలి. మనం ముందే కొలుచుకొని లెంతీగా మనం లెంత్ కొలుచుకోవాలి. అలాగే ఫ్రిల్స్ పెట్టడానికి నేనైతే చాలా సింపుల్గా ఫినిష్ చేసేసాను. ఎందుకంటే అది సింపుల్గా ఉంటే బాగుంటుంది. అది కూడా కింద ఫ్రిల్స్ ఇచ్చాను కదా, దీనికి ఎందుకు అంత హంగామా చేయాలి అన్నట్టుగా నేనైతే ఫినిష్ చేసేసాను. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ పఫ్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ పెట్టాను. చాలా యూనిక్, చాలా చాలా బాగుంది. ఫ్రాక్ సైజ్ వచ్చేసి XXL. ప్లీజ్ సబ్స్క్రైబ్.